నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో భారతీయులు 100 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వరదల ఉధృతికి బొటెకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దాదాపు 500 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. చంద్రబాబు పాలన సర్వం దోపిడీ గంజాయిమయంగా ఉందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మట్టి, శాండ్, లిక్కర్ మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా కుటుంబ కలకలం కొనసాగుతున్న క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ తర్వాత కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏఏ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన సాదిక్ తల్లి నూర్ జహాన్ కీలక విషయాలు వెల్లడించారు. జగదీష్ ను తన కుమారుడు చంపలేదని ఆమె అన్నారు. సాదిక్ ను పెళ్లి చేసుకుంటారని సౌజన్య చెప్పిందని, అందుకు తాము ఒప్పుకోలేదని నూర్ జహాన్ తెలిపారు. అమెరికాలో సౌత్ ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 తెలంగాణ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ అనే యువకుడు ఉన్నారు. 3 రూమ్మేట్స్ కారులో వెళ్తూ ఉండగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొని చనిపోయారని రాహుల్ తల్లిదండ్రులు తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా పార్టీ నాయకులు బాధ్యత తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సూచించారు. కర్నూలులో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. ఇన్ సర్వీస్ టీచర్స్ కు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో గంజాయి కేసులో 2 నిందితులు పట్టుబడగా వారిలో ఒకరు పోలీసుల అదుపు నుంచి పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కేవలం 1 నిందితుడినే రిమాండ్కు తరలించి రికార్డుల్లో మార్పులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మహాదేవ అగ్రో ఇండస్ట్రీస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ఉండాల్సిన 1586.714 మెట్రిక్ టన్నుల ధాన్యం లేదని అధికారులు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు ముందుగా అందేలా తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిపేట వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఘటనలో కారులో ఇరుక్కుపోయిన వారిని పోలీసులు వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాలు ముగిశాయి. సెన్సెక్స్ 183, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీసీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. బ్యాటర్ల జాబితాలో టాప్ 10లోకి రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. బౌలర్లలో తొలి స్థానంలో స్టార్క్, 2వ స్థానంలో బుమ్రాలు ఉన్నారు.